ఇప్పుడు మనతో పాటు వాతావరణ శాఖ నిపుణులు శ్రీనివాస్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్నటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం కూడా చిరుజల్లులతో కూడుకున్నటువంటి వర్షమే నమోదైంది. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్ నగరంలో కావచ్చు, ముఖ్యంగా వర్షము అధిక శాతంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయా? మనకి ఒక 4 రోజుల క్రితం ఇటు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒరిస్సా తీరం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ తర్వాత రోజుకి అది మరింత బలపడి తీవ్ర అల్పపీడనం కూడా మారింది. నిన్నటికి ఇంకా బలపడి వాయుగుండంగా కూడా మారింది. సో జనరల్గా మనకి ఈ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడినప్పుడు దీని ప్రభావం మనం తెలంగాణ దూరంగా ఉన్నాము. కానీ మనకి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలు, అలాగే ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఒక్కొక్కప్పుడు మంచి వర్షాలు దీని ప్రభావం వల్ల పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి సముద్ర మట్టం నుంచి 7-8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది. అవి ఎత్తు పెరిగే కొద్దీ ఇలా నైరుతి దిశకి వాలి ఉంటుంది ఆ ప్రభావం. సో ఆ ఉద్దేశంతో మనము గత 2-3 రోజుల నుంచి కూడా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకి భారీ వర్ష సూచన చేయడం జరిగింది. అయితే ఇది మనం అనుకున్న దానికంటే ఫాస్ట్గా ఇంకా వాయువ్య దిశలో ముందుకెళ్ళిపోయి ప్రస్తుతం తెలంగాణ మీద దాని ప్రభావం పూర్తిగా ఇంచుమించు తగ్గిపోయినందువల్ల మనకి ఓన్లీ క్లౌడీనెస్ కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు 2-4 సెంటీమీటర్లు ఈ లోపులోనే వర్షాలు పడుతున్నాయి. రాగల 4-5 రోజుల వరకు కూడా మనకి పెద్దగా సిస్టమ్స్ ఏమీ లేవు, దగ్గరలో సినాప్టిక్ సిస్టమ్స్ ఏమి లేనందున మనకి ఈ క్లౌడీనెస్ కూడా రేపటి నుంచి క్లౌడీనెస్ కూడా తగ్గుతుంది. మళ్ళీ టెంపరేచర్లు కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఈ అక్కడక్కడ చెదురుమదురుగా అయితే మాన్సూన్ ఉన్నప్పుడు కొంచెం మాయిశ్చర్ నార్మల్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి టెంపరేచర్లు మళ్ళీ పెరిగితే సాయంత్రం వేళల్లో అక్కడక్కడ కొద్దిపాటి క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షపాతం పడే అవకాశం ఉంది తప్పించి పెద్దగా మనకి ద్రోణి కానీ అల్పపీడనం కానీ దగ్గరలో లేనందున రాగల 5-6 రోజుల్లో పెద్దగా వర్షాలు అయితే మనకి లేవండి. కానీ ఈదురుగాలులు సంభవించే అవకాశాలు ఉన్నాయా? దాంతోపాటు ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షం పడుతుందేమో అని చెప్పేసి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఏం చెప్తారు? మనకి ఇప్పుడు పశ్చిమ తీరంలో ఒక ఆఫ్ షోర్ ట్రఫ్ ఉంది, ఇటు ద్రోణి ఒకటి ఉంది, అలాగే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో సిస్టమ్ ఉంది కాబట్టి మాన్సూన్ గాలులు అయితే చాలా వేగంగా ఉన్నాయి. అందుకని మనము ప్రస్తుతం అన్ని జిల్లాలకి కూడా ఈదురుగాలుల వార్నింగ్ అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాలో గంటకి 50-60 కిలోమీటర్ల వేగంతో ఈరోజు, రేపు, ఎల్లుండి ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. అలాగే మన దక్షిణ తెలంగాణ సిటీ ప్రాంతం, ఈ సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా 3-4 రోజులు మనకి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే మనకి మాన్సూను మనకి మీద నుంచి వెళ్తున్నంత మాత్రాన మనకి వర్షాలు పడవు. దాన్ని ట్రిగ్గర్ చేయడానికి మనకి ఏదైనా అల్పపీడనం కానీ ద్రోణి కానీ దగ్గరలో ఉన్నట్టయితే ఆ మాయిశ్చర్ అక్యుములేషన్ అనేది అక్కడ ఆగాలి. మన పైనుంచి వేగంగా గాలులు పోతున్నప్పుడు మనకి క్లౌడ్ ఫార్మేషన్కి అవకాశం ఉండదు. దాన్ని ఆపే సిస్టమ్ ఏదైనా అంటే మనకి దగ్గరలో అల్పపీడనము, ద్రోణి ఇటువంటివి ఏర్పడినప్పుడు ఆ గాలులు కొంత మన దగ్గర మందగించినట్టయితే అప్పుడు మనకి వర్షం పడుతుంది. ప్రస్తుతం అటువంటి సిచ్యుయేషన్ రాగల 5-6 రోజుల్లో మనకి పెద్దగా కనపట్టలేదు. అందుకని చెదురుమదురు వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఏపీలో ఎలా ఉండబోతుంది? ఏపీలో కూడా ఇదే సిచ్యుయేషన్ అండి. ఇది సిస్టమ్ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటి మీద కూడా ప్రభావం తగ్గిపోతుంది. సో అక్కడ కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలో వర్షపాతము ఎలా నమోదు అవ్వబోతుంది? హైదరాబాద్ నగర వాసులకు ఇచ్చే సూచనలు ఏంటి? హైదరాబాద్లో కూడా రాగల 5-6 రోజుల్లో పెద్దగా వర్షపాతానికి అవకాశం లేదు. అయితే మనకి లోకల్ ఫ్యాక్టర్స్ కొంచెం మనకి సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ కంటే హైదరాబాద్ సిటీ విస్తృతంగా వ్యాపించినందువల్ల ఇక్కడ కొంచెం అర్బన్ హీట్ ఐలాండ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. అంటే సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటే ఇక్కడ టెంపరేచర్లు 2-4 డిగ్రీల వరకు ఎక్కువ ఉంటాయి. ఈ ప్రభావం వల్ల కొంచెం మాయిశ్చర్ అక్యుములేషన్ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉండి మనకి టెంపరేచర్లు పెరిగినట్టయితే సాయంత్రం సమయంలో అక్కడక్కడ లోకల్గా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి జల్లులు పడే అవకాశం అయితే కొనసాగుతుంది. అంతకుమించి పెద్దగా సిటీ మొత్తం అంతా భారీ వర్షం కానీ మొత్తం అంతా సిటీ అంతా అలుముకొని వర్షం పడే అవకాశం కానీ ప్రస్తుతం కనిపించట్లేదు. థ్యాంక్ యూ సార్. చూసాం కదా, హైదరాబాద్ నగరంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మరి పెద్దగా భారీగా వర్షం నమోదయ్యి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏర్పడదు. చిరుజల్లులతో కూడుకున్నటువంటి వర్షమే నమోదవబోతుంది. ఇంకా కొద్ది కాలం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. భారీ వర్షాలు రావాలి అన్నా కానీ ఇక్కడ హైదరాబాద్ నగర వాసులు ఏంటంటే రోడ్ల మీద చిరుజల్లులతో కూడుకున్నటువంటి చినుకుల వర్షం పడ్డా కానీ ఎక్కడికక్కడ రోడ్లలో వాటర్ నిలిచిపోతాయి కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు.